బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయతీ తారాస్థాయికి చేరింది. అర్వపల్లి మండల కాంగ్రెస్ కమిటీ నియామకాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జనగామ రహదారిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు శ్రేణులు భారీ ధర్నాకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి కోసం పనిచేసిన బీఆర్ఎస్ వలస నాయకులకు ఎమ్మెల్యే మందుల సామేలు పదవులు కట్టబెట్టడంపై సీనియర్ నేత యోగానందాచార్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు మార్చుకోకపోతే గాంధీ భవన్, అవసరమైతే ఢిల్లీకి వెళ్లైనా ఎమ్మెల్యే మెడలు వంచుతామని హెచ్చరించారు. ఈ క్రమంలో నిరసన తెలిపేందుకు గాంధీ భవన్ కు బయలుదేరిన సీనియర్ నేతలను ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకొని రాళ్లతో దాడికి దిగడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయతీ తారాస్థాయికి చేరింది. అర్వపల్లి మండల కాంగ్రెస్ కమిటీ నియామకాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జనగామ రహదారిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు శ్రేణులు భారీ ధర్నాకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి కోసం పనిచేసిన బీఆర్ఎస్ వలస నాయకులకు ఎమ్మెల్యే మందుల సామేలు పదవులు కట్టబెట్టడంపై సీనియర్ నేత యోగానందాచార్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు మార్చుకోకపోతే గాంధీ భవన్, అవసరమైతే ఢిల్లీకి వెళ్లైనా ఎమ్మెల్యే మెడలు వంచుతామని హెచ్చరించారు. ఈ క్రమంలో నిరసన తెలిపేందుకు గాంధీ భవన్ కు బయలుదేరిన సీనియర్ నేతలను ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకొని రాళ్లతో దాడికి దిగడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయతీ తారాస్థాయికి చేరింది. అర్వపల్లి మండల కాంగ్రెస్ కమిటీ నియామకాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జనగామ రహదారిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు శ్రేణులు భారీ ధర్నాకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సూర్యాపేట తుంగతుర్తిలో కాంగ్రెస్ శ్రేణుల మధ్య కొంత వివాదం తలెత్తుకుంటూ ప్రధానంగా పార్టీలో ఉన్నటువంటి వారికి కాకుండా పార్టీ నుంచి ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారంటూ కూడా ఆ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇంకా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అయినటువంటి వారికి ఈ ఓటమి కోసం పనిచేసిన వారికి పదవులు ఎలా ఇస్తారంటూ కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు యోగానందాచార్యులు హాట్ కామెంట్ కూడా జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి వలస వచ్చిన వారికి ఎమ్మెల్యే మందుల శ్యామల పదవులకు ఇవ్వడం ఇంతవరకు సంబంధించినందుకు కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి చేస్తున్నట్టు ఎమ్మెల్యేలు శ్యామల్ని ఖర్చు చేసుకుని తమ రక్తాన్ని వచ్చి మరి డబ్బులు ఖర్చు పెట్టి మరి గెలిపించాం. కానీ ఈరోజు ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి ఇష్టానుసారంగా
కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కమిటీ పదవులు ఏ రకంగా ఇస్తారంటే కూడా పెద్ద ఎత్తున కొంతమంది ఎమ్మెల్యేలకు కొంతమంది సీనియర్ నాయకుల మధ్య తీవ్ర వివాదం నిలిచింది. ఈ వివాదం తారస్థాయికి చేరింది. ఒకరినొకరు ప్రతిపాదించడం రోడ్డుకి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ చేరింది. దీంతో రాళ్ళు రువ్వుకున్నారు వాళ్ళందరూ కూడా. ఒకటే కాంగ్రెస్ కార్యకర్తలు అంటే మెయిన్ కాంగ్రెస్ ఉన్నటువంటి టీడీపీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు పీఠాకి ఇస్తామంటూ కూడా గాంధీ భవన్ కు బయలుదేరుతున్నటువంటి నేతల్ని అడ్డుకొని రాళ్లతో దాడి చేసినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇరు వర్గాల మధ్య తీవ్ర తారస్థాయికి గొడవ జరిగినటువంటి శోభలాటతో పాటు రాళ్లు రువ్వుకున్నారు. కొంతమందికి తీవ్ర గాయాలు కూడా ఉంటుంది. పుట్టాల్సిన సంఘటన స్థానానికి పోలీసులు చేరుకొని అక్కడ పరిస్థితులు మొత్తం కూడా పూర్తిగా నివారించే కార్యక్రమం చేశారు. ప్రస్తుతమైతే తుంగతుర్తిలో జరుగుతున్నటువంటి సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ శ్రేణుల మధ్య కొనసాగుతున్న విధానం ఇప్పటికే కాంగ్రెస్ అధినాయకత్వం కూడా పూర్తిగా దించాల్సింది. కొందరిపేట ఎమ్మెల్యే మంత్రుల ఫ్యామిలీ కూడా పిలిచి ఆ కొందరిపేట కార్యకర్తలను సంబంధించే ప్రయత్నం కూడా అధిష్టానం చేస్తున్నట్టు కూడా సమాచారం చేస్తుంది. మౌనిక. రైట్ సిండి, థ్యాంక్ యూ.